అందానికి ఆరోగ్యంగా ఉండడానికి తాగండి మెరిండా. వెరీ గుడ్ శైలజ, నువ్వు ఇలాగే సాగిపోతూ ఉండు, నీకు ఎదురే ఉండదు. థ్యాంక్ యూ సార్. ఈరోజు షూటింగ్ అయిపోయింది, ప్యాకప్. వెరీ గుడ్ వెరీ గుడ్. రాత్రి పగలు కష్టపడుతున్నాం సార్, కొంచెం చూసి ఇవ్వండి సార్. ఇస్తాను బేబీ ఇస్తాను. నీలాగా ఒళ్ళు దాచుకోకుండా పనిచేసేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. రోజుకి 5,000 చొప్పున 4 రోజులకి ఇవిగో 20,000. థ్యాంక్ యూ సార్. నాకు కూడా పేమెంట్ ఇవ్వండి. పేమెంట్ ఇదిగో నీ పేమెంట్. వస్తానండి సార్. ఈరోజు పేమెంట్ ఇస్తానన్నారు. గుర్రం గుడ్డిదైనా దానాకేం తక్కువ లేదు. పేరుకు పెద్ద హీరోయిన్. ప్రొడ్యూసర్తో ఎలా ఉండాలో తెలియదు. ఇదిగో తీసుకో. సార్, జూనియర్ ఆర్టిస్ట్ కి ఇచ్చిన పేమెంట్ కూడా నాకు ఇవ్వరా? వాళ్లతో నీకెందుకు, ఇచ్చింది తీసుకుని వెళ్ళు. నాకు అలాంటి టాలెంట్ అవసరం లేదు. ఇప్పుడు నా దగ్గర పనిచేస్తున్నావు, నా పర్మిషన్ లేకుండా అమ్మ విషయం కూడా వేయలేవు. నీ చేతిలో అంగడి బొమ్మగా మారే కంటే తెరపై నేను అమ్మగా మారడానికి సిద్ధం. నువ్వు అమ్మమ్మగా వేసినా నాకు అభ్యంతరం లేదు. కానీ రేపు ఒక్కరోజు షూటింగ్కి రా. మా అమ్మ హాస్పిటల్లో ఉంది సార్. 10,000 కావాలి, ఇవ్వండి సార్. నువ్వు చచ్చినా ఏమను సత్యగా రాత్రి కష్టపడి రాణి నవ్వమంటే పగల కష్టపడి అడుపు తినదంట. యాదగిరి సార్, రాష్ట్రమరికి అన్ని చెప్పాను, నీ పనిలో నువ్వు ఉండు సార్. సార్, ఏ నెక్స్ట్ ఆడికి పని చేయాలని లేదా? మీ ఇష్ట ప్రకారం చేస్తాం. పోయి పంచుడు. సార్, షూటింగ్ అన్నారు, ఎవరు రాలేదు, నన్ను ఒక్కదాన్ని పిలిచారేంటి? ఎవరు రాకపోయినా పర్వాలేదు, రావాల్సిన వాళ్ళు వచ్చారు, నువ్వు చేయి. ఈ రోజు షూటింగ్ అంతా నీ మీదే. ఇదే లాస్ట్ షూటింగ్. ఇంకా చూస్తారేంటి, కానివ్వండి. మీ గ్లామర్ కోసం 7 తాగండి. ఇదంతా మీరు కావాలని చేస్తున్నారు. ఇది మీ పబ్లిసిటీ కోసమా? నాకే సంబంధం లేదు. తన పబ్లిసిటీ కోసం తను చేసుకుంది, తన పబ్లిసిటీ కోసం తన బట్టలు ఓడి తీసుకుంది. నాకే సంబంధం లేదు. ఇలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేయను. ఆ అమ్మాయితో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయంట కదా, అమ్మాయిని ఎంకరేజ్ చేసింది కూడా మీరేనంట కదా. నాకే సంబంధం లేదు. మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు. నాకు వ్యాపారంలో నష్టం వచ్చినా పర్వాలేదు. మన సంస్కృతి సాంప్రదాయాలను మంట కలిపేవాళ్ళను ఎంకరేజ్ చేయనిక. ఇలాంటి శైలజాలను చూసి మా పిల్లలు పాడైపోతారని భయంగా ఉందండి. మన భారతీయ సంస్కృతిని పాడు చేస్తున్న శైలజని ఒకప్పుడు సౌత్ ఇండియా గ్లామర్ ప్రపంచంలో మోడల్ గా ఒక వెలుగు వెలిగిన మిస్ శైలజ బ్రతుకు ఈ బ్లడీ యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ వలన ఈమె జీవితం ఇలా ముగిసిపోయింది. రక్షణ ఇండియా యాడ్స్ లో పాపులర్ అయిన ఈ శైలజ బ్రతుకు ఇంకెవరికీ రాకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం. రక్షణ ఇండియాలో చేసిన ఆ శైలియేనా ఈ శైలి? అరే పాండు, అరే శంకర్, నువ్వు రామారెడ్డి స్టూడియో. అరే నువ్వు ఇటు అన్నపన్న స్టూడియోకి వెళ్ళరా. అబ్బో సాయంత్రం లోపల నీ పొద్దు క్లియర్ అయిపోవాలి చెప్తున్నాను. ఆపరా కాదు. అరే నాకు వచ్చాడా? రాలేదన్నా, ఇప్పటికి జ్వరం వచ్చింది. మీరంతా కలిసి నాకు జ్వరం తెప్పిస్తున్నారా? పో. ఆ బజ్జీ బోండా పునుగు గారే మసాలా, బజ్జీ బోండా పునుగు గారే మసాలా. గుర్తుపట్టలేదా?
నీ శిష్యుడిని పాపారావుని. ఊరి నీ ఇంట్లో దొంగల పడ నువ్వంటరా పాపారావు? అరే ఈ కారు ఈ దర్జా ఏందిరా ఇదంతా? అంతా మీ ఆశీర్వచనం గురుగారు. అదే ఉందిరా దేవుడిదయ్యా. అనకండి, మీ దగ్గరే ఉంటూ స్టూడియోలో బజ్జీలు బోండాలు అమ్ముకుంటూ ఉండేవాడిని. ఈ లోపల ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయన వల్లే 30 లక్షలు సంపాదించాడు. కొంపదీసి దొంగతనాలు దోపిడీలు చేస్తున్నావా ఏంద్రా? లేదు గురుగారు, అతను సాయంతో శాటిలైట్ వ్యాపారం చేస్తున్నా. అరే పిట్రమాస్ లైట్లు విన్నాము, బ్యాటరీ లైట్లు విన్నాము, ఈ శాటిలైట్ లేదురా? ఈ కొత్త రకం లైట్లా? లైట్లు బల్బులు కాదు గురుగారు, సినిమా వ్యాపారం. సినిమా వ్యాపారం నువ్వెట చేసావురా? సినిమా వ్యాపారం దానికి కోట్లు కావాలి కదా, నీ దగ్గరే ఉందో సినిమా తీయడానికి? కోట్లు పెట్టేవాడిని చూసుకున్నాను. నేను దర్శకత్వం వహించాను. 25 సినిమాలు తీశాను. 25 సినిమాలు తీసావా? రామారాయుడు గారు, ఏ నారాయణరావు గారు, దాసనారాయణరావు గారు బాగున్నారా? మాకు తెలుసులేవో ఎంతమందిని చూసాం సినిమా వాళ్ళని. అట్నేరా పాపారావు, పొద్దున్నే బయలుదేరతా, బాగా కందులు ఒడ్లు బండి ఊరు చూసుకుంటా, సరేనా? ఇప్పుడు మా గురువుగారు అనిపించారు. వస్తాను గురుగారు. ఇదిగో బంగారు 10 కార్లు కదా. అరే పోవయ్యా, సినిమాలో పోయేవాడు గార్లు ఎందుకు ఉంటాడు? పో బండి హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అది బండి వ్యాపారం పాటు